వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనము ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని దాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఓకే, మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ లో 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి చూడండి. రామ్ ఈజ్ 20 years younger than శ్యామ్. 5 years ago ది రేషియో ఆఫ్ their ages 3:5. ది సమ్ ఆఫ్ their ప్రజెంట్ ఏజ్ ఈజ్ అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఈజ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. రామ్ ఈజ్ 20 years యంగర్ దాన్ శ్యామ్ అండి. 20 years యంగర్ దాన్ శ్యామ్. 5 years ago ది రేషియో, 5 years తర్వాత దానికి రేషియో ఇచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. అయితే ఏమడిగాడు, ప్రజెంట్ ఏజ్ యొక్క మొత్తం కావాలండి. ఓకేనండి, దాన్ని ఏ విధంగా చేస్తే మనం బాగుంటుందో చూడండి. అక్కడ ఏది ఎక్స్ అనుకుంటే బాగుంటుందో చూసుకోండి ఒకసారి. ప్రజెంట్ మనం తీసుకోండి. రామ్ ఈజ్ 20 years యంగర్ దాన్ శ్యామ్ అన్నాడు కాబట్టి, అంటే శ్యామ్ కంటే రామ్ అనేవాడు 20 years చిన్నవాడు అని అర్థం. ఇక్కడ రామ్ ఏజ్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ అడిగాడు, ప్రజెంట్ తీసుకోండి ఎక్స్ అనుకోండి. మరి శ్యామ్ ఏమవుతుందండి, శ్యామ్ అనేది x+20 అవుతుందండి. ఎందుకంటే వీడికంటే వీడు 20 years చిన్నది కాబట్టి, వీడికంటే వీడు 20 years పెద్దది కాబట్టి x+20 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 5 years ఎగో అండి. 5 years ఎగో అనగానే మనకి ఏమవుతుందండి, ఇద్దరికి కూడాను ఏజ్ అనేది తగ్గుతుందండి. 5 years ఎగో ఇది x-5 అవుతుందండి, ఇది x+15 అవుతుందండి. ఓకేనండి, x+15 ఎందుకంటే -5 అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో ఇచ్చేది చూడండి, ఏంటంటే 3:5 అండి. అంటే x-5 బై x+15 ఈజ్ ఈక్వల్ టు 3:5 అండి. అంటే 3/5 అనమాట. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 5 × x 5x అండి. 5 5 is 25 ఈజ్ ఈక్వల్ టు 3 × x 3x, 3 15 is 45 అండి. ఈ 3x ఇటు పంపించారు అనుకోండి, ఏమవుతుంది 5x - 3x అవుతుందండి, 2x. ఇక్కడ 25 పంపించండి, 45 + 25 అండి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, 70 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 35 అవుతుందండి. అంటే రామ్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత వచ్చిందండి, 35 వచ్చిందండి. రామ్ది ఎంత వచ్చిందండి, 35 వచ్చింది. మరి శ్యామ్ది ఏమవుతుందండి, 35 + 20 అనమాట. అంటే 55 అవుతుందండి. వీళ్ళిద్దరు మొత్తం కావాలి కాబట్టి, మొత్తం వయసు కావాలి కాబట్టి, మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 35 + 55 అండి. 35 + 55 ఏమవుతుందండి, 90 అవుతుందండి. అంటే ఇద్దరు వయసులు మొత్తం ఎంత అంటే 90 years అని అర్థం. ఇద్దరు వయసులు మొత్తం ఎంత అంటే 90 years. నెక్స్ట్ వన్ చూడండి. Question number 22. The average age of 30 boys in a class is 15 years. One boy aged 20 years left the class, but two new boys came in his place, whose age difference by 5 years. If the average age of all the boys now in the class becomes 15 years, the age of the younger newcomer is ఇచ్చాడండి. అందులో అంటే ఇక్కడ చూడండి ఏమడిగాడంటే, యంగర్ న్యూ కమర్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్నవాడు ఎక్కువ వయసు కావాలండి. అంటే అందులో చిన్న యంగర్స్ ఇక్కడ ఉండే న్యూ కామర్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఏజ్లు ఒకటి ఎక్స్ అంటే ఇంకోటి ఏమన్నా చూడండి, వాళ్ళిద్దరి మీద డిఫరెన్స్ 500 అండి. 500 అంటే చిన్నోటి మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, పెద్దోడు ఏమవుతుంది, ఆటోమేటిక్ x+5 అవుతుందండి. x+5 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 30 బాయ్స్ యొక్క 30 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అండి, 15 years అండి. 30 బాయ్స్ యొక్క యావరేజ్ 15 years అండి. అంటే టోటల్ ఏజ్ ఏమవుతుందంటే 30 × 15 అవుతుంది అనమాట. 30 × 15. దీని నుంచి ఇక్కడ చూడండి, వన్ బాయ్ ఏజ్ 20 years, 20 years ఉన్న ఒక బాయ్ అని బయటకు వచ్చాడండి. బయటకు వచ్చేసి ఇంకా ఆ ప్లేస్ లో ఇద్దరు చేరండి. ఎవరు చేరారు, ఈ ఎక్స్ అనే వ్యక్తి చేరాడు. నెక్స్ట్ x+5 అనే అంటే x+5 ఏజ్ ఉన్న వ్యక్తి, ఎక్స్ ఏజ్ ఉన్న వ్యక్తి చేరారండి. ఇప్పుడు మొత్తం ఎంతమంది అవుతారండి, 30లో ఒకటి పోయాడు, 29. 29 రెండు కలిసింది కూడా 37 అవుతుందండి. వీళ్ళు మొత్తం యావరేజ్ ఏమవుతుందండి, 31 అవుతుందండి. కాబట్టి బై 31 వేసుకోవాలి. ఆ బై 31 బదులుకి ఇక్కడ ఇంటూ వేసుకోండి. ఇంటూ వాళ్ళకి యావరేజ్ కూడా ఇచ్చాడు, ఎంత అండి, 15 ఇచ్చాడండి. ఇంటూ 15 అనమాట. ఓకేనండి, అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ అవ్వాలండి. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ బై 31 ఈక్వల్ 15 రావాలండి. 31 పంపించాము, 31 × 15 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 30 × 15 చేసాం అనుకోండి, ఏమవుతుందండి, 450 అవుతుందండి. 450 - 20 ప్లస్ x+x 2x అవుతుందండి. 2x + 5 అనమాట. ఇజ్ ఈక్వల్ టు 31 × 15 అండి. 15 1 15 1 15 3 45, 45 + 1 అంటే 46 అంటే 465 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇవన్నీ అటు పంపించండి. 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 465
ఇక్కడ చూడండి 450 నుంచి 20 మైనస్ చేస్తే 430 అండి. 430 ఇది ఒక 5 అండి. 435 అన్నట్టు. అంటే మైనస్ 435 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? రెండు మైనస్ చేస్తే మనం 30 వస్తుందండి. 30/2 అండి. 30/2 అంటే ఏమవుతుందండి? 15 అవుతుందండి. ఓకేనండి. అంటే న్యూ కామర్ యొక్క ఏజ్ అంటే 15 ఇయర్స్ అని అర్థం అన్నమాట. ఓకేనండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 అండి. త్రీ ఇయర్స్ ఎగో ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్ was 17 years. A baby having been born, the average age of the family is same today. The present age of the baby is అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి 3 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్. 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడండి. ఎంత అండి? 17 ఇయర్స్ ఇచ్చాడండి. అంటే 5 ఇయర్స్ ఎగో చూసుకున్నట్లయితే ఎంత అవుద్దండి? 17 ఇయర్స్ అండి. మరి ప్రెజెంట్ ఏమవుద్దండి? ప్రెజెంట్ 17 ప్లస్ 5 అవుతుందండి. అంటే 22 ఇయర్స్ అనమాట. అంటే ఆ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్. ఈ బేబీ హ్యావ్ బీన్ బోర్న్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ సేమ్ టుడే. అంటే బేబీ బోర్న్ అంటే బేబీ అనేది పుట్టిండంట. అయితే అప్పుడు కూడా మనకి ఏంటి యావరేజ్ ఏమవుతుందండి? సేమ్ టుడే. అంటే ఈ రోజు ఎంత ఉందో అంతే ఉంటుందంటే ఈ రోజు కూడా అంతే ఉంటుందని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంత వచ్చి 22 వచ్చింది కదండి. 5 మెంబర్స్ యొక్క యావరేజ్ 22 అండి. కాబట్టి మొత్తం ఏమవుతుందండి? 5 into 22 అవుతుందండి. 5 into 22. దీనికి ఒక బేబీ యాడ్ అవుతుందండి. యాడ్ అయినప్పటికి కూడాను యావరేజ్ ఏమవుతుందంట? సేమే ఉంటుందంట. 17 ఉంటుంది. కానీ బేబీ యాడ్ అవడం వల్ల ఎంతమంది అయ్యారండి? 6 అయ్యారండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. లేదా చూడండి ఇక్కడ మీకు ఇలా అర్థమైతే ఓకే. 5 మెంబర్స్ యొక్క టోటల్ ఏజ్ అండి 5 into 22. ఎందుకంటే ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఎంతండి? 22 ఇయర్స్ కాబట్టి 5 into 22 అంటే మొత్తం ఏజ్ వస్తుందండి. వాళ్ళకు బేబీ యాడ్ చేసామంటే 6 అవుతారు. మనం బై 6 చేసినట్లయితే మనకి యావరేజ్ వస్తుంది. యావరేజ్ ఇంతకుముందు ఎంత ఉండేదో అంతే ఉంటుందని చెప్పాడు. 17 ఉంటుంది అన్నాడు. కాబట్టి ఏం చేశానంటే ఈ 6 తీసి అక్కడ పెట్టాను అనమాట. 17 into 6. ఓకేనండి. ఓకే ఇప్పుడు చూడండి 5 into 22 అండి. 5 2 10, 5 2 10 అంటే 110 అవుతుంది. 110 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 తో చేస్తే 17 6 చూసుకుని 102 అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 102. ఈ 102 ఇటు పంపించండి. సారీ అండి. ఇక్కడ 3 ఇయర్స్ ఎగో అండి. నేను 5 ఇయర్స్ ఎగో రాశాను. అందుకే మనకి ఇక్కడ వాల్యూ మైనస్ లో వస్తుంది. ఇది 3 ఇయర్స్ ఎగో అండి. 3 ఇయర్స్ ఎగో అంటే ఇక్కడ +3 అవుతుందండి. +3 అయినట్లయితే 17 + 3 అండి. అంటే మనకి ఏమొస్తుందండి? 20 వస్తుందండి. ఇక్కడ 20 అండి. ఇక్కడ 20 520 ఎంత అవుతుంది? 100 అవుతుందండి. కాబట్టి 102 మైనస్ 100 అనమాట. ఓకేనండి. 102 మైనస్ 100 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇయర్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. కాబట్టి ఆ బేబీ ఏజ్ ఎంత అండి? 2 ఇయర్స్ అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. అవుట్ ఆఫ్ 10 టీచర్స్ ఆఫ్ ఏ స్కూల్ 1 టీచర్ రిటైర్స్ and his place a new teacher of age 25 years joins. As result, average age of the teachers reduces by 3 years. The age of the retired teacher is అని ఇచ్చండి. ఏజ్ ఆఫ్ ది రిటైర్డ్ టీచర్ 10 మంది యొక్క టీచర్స్ యొక్క ఏజ్ అనేది 3 ఇయర్స్ తగ్గిపోతుందండి. ఎవరు? రిటైర్డ్ టీచర్ వెళ్ళిపోయి కొత్త టీచర్ రావడం వల్ల. అంటే ఎంత మార్పు చెందుతుందండి? 10 into 3 అంటే 30 ఇయర్స్ మార్పు చెందుతుందండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ టీచర్ యొక్క ఏజ్ ఎంత అండి? 25 అండి. అంటే ఓల్డ్ టీచర్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే ఓల్డ్ టీచర్ ఎక్స్ ఏమవుతుందంటే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ న్యూ టీచర్ 25 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది కాబట్టి ఏమవుతుందంటే 30 ఇయర్స్ అండి. -30. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి? -x ఈజ్ ఈక్వల్ టు -30 -25 అనమాట. అంటే -x ఈజ్ ఈక్వల్ టు -55 అవుతుంది. 5 ఎక్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 55 ఇయర్స్ అవుతుందండి. ఓకేనండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం అవడం కోసం చెప్పానండి. ఇక్కడ 30 ఇయర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక 25 మొత్తం కలిపి 55 అవుతుంది. సింపుల్ గా చెప్పొచ్చు అండి. ఎందుకంటే దీని మధ్య తేడా నెక్స్ట్ వారి యొక్క వయసు అండి. న్యూ టీచర్ యొక్క వయసు ప్లస్ ఇక్కడ మనకి యావరేజ్ లో తేడా. ఈ రెండు కలిపి రిటైర్డ్ టీచర్ యొక్క వయసు అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 అండి. 7 years ago the average age of ABC was 51 years. If A is 3 years older than B and B is 3 years older than C, then the present age of A, B, C are in years అని ఇచ్చాడు. ప్రజెంట్ ఏజ్ వాళ్ళ యొక్క ఏజ్ కావాలండి. ఇప్పుడు చూడండి వాళ్ళ యొక్క డిఫరెన్స్ మనకి ఇచ్చాడండి. ఏ ఈజ్ 3 years ఓల్డర్ దెన్ బి అండి. బి కంటే ఏ అనేవాడు 3 years పెద్ద అండి. అంటే మనకి ఇక్కడ ఏజ్ కూడా అలాగే 3 years ఉండాలండి. చూడండి అన్ని 3 ఉన్నాయేమో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఓల్డర్ దెన్ సి, బి ఈజ్ 3 years ఓల్డర్ దెన్ సి అండి. అందరికన్నా ఏమవుతుందంటే సి చిన్నవాడు అవుతాడండి.
ఓకే, చూడండి ఇక్కడ అన్నిటికంటే చిన్న వర్డ్ సి సరిపోయిందండి. ఇది 3 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా 3 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ లేదండి, కాబట్టి తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రివర్స్ ఉందండి, కాబట్టి ఇది కూడా తప్పు అయిపోతుందండి. అంటే మాక్సిమం ఈ రెండే కరెక్ట్ ఆన్సర్స్ అవ్వచ్చు. ఓకేనండి, అందరికంటే సి చిన్నవాడు అవ్వాలండి మనకి ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూడండి ఒకసారి. 7 years ago, 7 years ago, the present age of A and B, 7 years ago, the average age of A, B, C was 51 years and 7 years ago, ABC యావరేజ్ అనమాట. A ప్లస్ B ప్లస్ C బై 3 అని అర్థం. వీళ్ళ ముగ్గురు యావరేజ్ ఎంత అంటే 51 అండి. మరి ప్రెజెంట్ ఏమవుద్దండి? ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు యావరేజ్ కూడా A ప్లస్ B ప్లస్ C బై 3 ఈజ్ ఈక్వల్ టు 51 ప్లస్ ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతుంది? 7 years యాడ్ అవుతుంది అంటే 58 అవుతుందండి. ఈ 3 ఇటు పంపించారు అనుకోండి, ఇంటూ 3 అయిపోతుందండి. అంటే A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 58 ఇంటూ 3 అండి. 58 ఇంటూ 3 చూడండి, 3తో 3 8 24, 2 3 5 15 ప్లస్ 2 174 వస్తుందండి. ఇక్కడ ప్లస్ చేస్తే ఏది 174 వస్తుందో చూడండి. ఇక్కడ 1 ప్లస్ 8 9 ప్లస్ 5 అంటే 4 వస్తుందండి, కాబట్టి ఇది అవ్వచ్చండి. ఇక్కడ చూడండి 9 ప్లస్ 4 అంటే 13 అంటే ఇది రావట్లేదు, చివర మనకి 3 వస్తుంది, కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చూడండి ఇవన్నీ కలిపి మనకు 174 వస్తుంది. ఓకేనండి, ఆ 3 కలిపితే ఎవరిదైతే 174 వస్తుందో మనకి అదే ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఓన్లీ మనం యూనిట్ డిజిట్ చెక్ చేసాం అనమాట. 1 ప్లస్ 8 ప్లస్ 5 అంటే ఏమవుతుందండి? 14 అవుతుందండి. 14 అంటే చివరి 4, ఈ 4 మ్యాచ్ అయిందండి. ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది కాదండి. ఓకేనండి, అలా సింపుల్ గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 45 persons is decreased by 1/9 years when one of them 60 years is replaced by a newcomer. The average age of newcomer is అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ, the average age of 45 persons is decreased by 1/9 years when one of them of 60 years is replaced by a newcomer. Then the age of the newcomer is అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ 45 persons 45 మంది యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే 1/9 years డిక్రీజ్ అవుతుందంట. ఎందుకు? ఒక 60 years ఉన్న అతను వెళ్ళిపోయి ఒక న్యూ కామర్ రావడం వల్ల అంటే 60 years అతను బయటకు వెళ్ళిపోయాడండి, న్యూ కామర్ వచ్చాడు. న్యూ కామర్ యొక్క ఏజ్ ఎంత అంటే ఎక్స్ అనమాట. ఇప్పుడు యావరేజ్ ఏ విధంగా మారించడం డిక్రీజ్ అయ్యింది? 45 నుంచి అంటే 45 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 1/9 years తగ్గిపోయిందండి. అంటే 45 ఇంటూ 1/9 years అనమాట. ఓకే అంటే తగ్గింది, కాబట్టి ఏం చేయాలండి? మనకు మైనస్, డిక్రీజ్ అంటే మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి 9తో 9 1s 9 5s అండి, అంటే -5 అయ్యిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ కావాలంటే ఏమవుతుంది? ఇక్కడ -5, ఈ 60 కాస్త వెళ్తే ఏమవుతుందండి? +60 అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 55 years అవుతుంది అనమాట. అంటే కొత్తగా వచ్చిన న్యూ కమర్ యొక్క ఏజ్ చూసుకున్నట్లు ఏమవుతుందంటే 55 years అవుతుందండి. 55 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. When the average age of husband and wife and their son was 42 years, the son got married and a child was born just 1 year after the marriage. When child turned to 5 years, then the average age of family becomes 36 years. What was the age of a daughter-in-law at the time of marriage? daughter-in-law at the time of marriage. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా చేయాలి. ఇక్కడ మనకి పర్సన్స్ అనేది ఆటోమేటిక్ యాడ్ అవుతున్నారు, అంటే ఇక్కడ యాడ్ అయినట్టు ఎక్కడ చెప్పట్లేదు, మనం కరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, వెన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దేర్ సన్ అండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హస్బెండ్, వైఫ్, వాళ్ళ సన్ అండి, వీరి ముగ్గురు యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడు చూడండి. దేర్ సన్ వాజ్ 42 years ఇచ్చాడండి. అంటే ఇక్కడ 42 into 3 అవుతుంది అన్నమాట. అంటే ఏమవుతుంది చూడండి, 3 2 6 అండి, 3 4 12 అండి, అంటే 126 years అవుతుంది అనమాట. ఓకేనండి, ది సన్ గాట్ మ్యారీడ్ అంటే ఒక సన్ మ్యారేజ్ చేసుకున్నాడండి. అండ్ ఏ సన్ వాజ్ బోర్న్ జస్ట్ 1 year, అంటే 1 year తర్వాత వాళ్ళకి బేబీ వచ్చింది అనమాట. అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందండి, అక్కడ మనకి ఒక కోడలుగా అంటే కొత్తగా ఒక అమ్మాయి వస్తుందండి. అంటే అక్కడ యాడింగ్ అక్కడ మనకి ఇవ్వలేదు, అక్కడ చూడండి, అక్కడ డాటర్ లా వస్తుంది అనమాట, కోడలు వస్తుంది. ఆ కోడల్ని మనం యాడ్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బేబీ పుట్టింది, ఇంకా ఏ చైల్డ్ వాజ్ బోర్న్ అంటారు, కాబట్టి ఆ బేబీని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది అవుతారంటే 5 members అవుతారు చూడండి. ఓకేనండి, అయితే ఇక్కడ చూడండి, మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్
ఆఫ్టర్ మ్యారేజ్ +1 years కి బేబీ వచ్చిందండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేమన్నాడు చూడండి, వెన్ చైల్డ్ టర్న్ టు ది 5 years, అంటే చైల్డ్ కి 5 years అయినట్లయితే, చైల్డ్ కి 5 years అయ్యిందండి, అంటే ఇది ఒక +5 అంటే మొత్తం కలిపి 6 years తర్వాత అని అర్థం అనమాట. 6 years తర్వాత చూడండి, దెన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ బికమ్స్ 36 అండి. 6 years తర్వాత ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందంట, 36 అవుతుందంట. చూడండి ఇక్కడ హస్బెండ్, వైఫ్, సన్ ప్లస్ డాటర్ ఇన్ లా, డిఐన్ అని రాశాను, డాటర్ ఇన్ లా ప్లస్ బేబీ అండి. ఓకే అండి, వీళ్ళందరూ కలిపి మనకి ఎంత వచ్చిందంటే 36 అండి యావరేజ్. కాబట్టి 36 ఇంటూ ఎంతమంది వీళ్ళు 5 మెంబర్స్ కాబట్టి ఇంటూ 5 అండి. ఇక్కడ వీళ్ళు ముగ్గురు యొక్క మొత్తం వయసు మనకు తెలుసండి, ఎంత అండి 126 అండి. 126 వేసుకోండి. ప్లస్ ఎన్ని సంవత్సరాలు అయిందండి, 6 years అయింది కాబట్టి 6 3s 18 కలుస్తుందండి. అంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అక్కడికి 6 సంవత్సరాల తర్వాత మనం లెక్కేస్తున్నాం కాబట్టి. ఓకే అండి, చూడండి ఇక్కడే అన్ని ఒకే దగ్గర వేస్తున్నాను, చాలా కేర్ఫుల్ గా వినాలి, అందుకే మీకు స్టార్ పెట్టాను అనమాట. ఇక్కడ ఎక్కడ మీరు మిస్టేక్ 18 వేయడం మర్చిపోయారు అనుకుంటే తప్పు అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి హస్బెండ్, వైఫ్, సన్, వీళ్ళు ముగ్గురు యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 126 అండి మొత్తం కలిపి. మొత్తం ఏజ్ ఎంత అంటే 126. కానీ ఆఫ్టర్ 6 years అన్నాడండి, ఎందుకంటే మ్యారేజ్ అయితే 1 year కి బేబీ వచ్చిందండి, బేబీకి 5 years అండి, మొత్తం 6 years అవుతుంది అనమాట. ఆ 6 years తర్వాత వీళ్ళు ఏజ్ ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి 6 ప్లస్ అవుతుంది కాబట్టి 18 years ప్లస్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ డాటర్ ఇన్ లా ఏజ్ అనేది చూడండి, ఇక్కడ ఏమడిగాడు చూడండి, డాటర్ ఇన్ లా ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ టైంలో ఏజ్ కావాలండి. మ్యారేజ్ టైంలో ఏజ్ అనేది ఎక్స్ అనుకున్నట్లయితే ఈవిడికి కూడా 6 years కలుగుతుంది లేదండి, కలుస్తుందండి. ప్లస్ బేబీ ఏజ్ ఎంత అవుతుందండి, 5 years అవుతుందండి, ఎందుకంటే 6 years అవ్వదు, ఎందుకంటే మ్యారేజ్ అయిన 1 year కి పుట్టాడు వీడు, కాబట్టి 5 years అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 5 అండి. చూడండి 5 6 33, 5 3 15 ప్లస్ 3 అంటే 180 అవుతుందండి. ఇవన్నీ ప్లస్ చేసి పంపించండి, మొత్తం ప్లస్ చేయండి. ఇక్కడ 5 + 6 11, 11 + 11 అంటే 1 + 8, 11 తీసుకోండి, 11 + 8 19, 19 + 6 25, 5 వస్తుందండి. 2 2 + 2 4, 4 + 1 5 అండి, 5 1 155 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 180 మైనస్ 155 అండి. మైనస్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు మనకి 25 వస్తుంది. x అనేది ఎవరు అనుకున్నామండి, ఈ డాటర్ ఇన్ లా యొక్క ప్రజెంట్ ఏజ్ కాదండి, మ్యారేజ్ టైంలో ఏజ్ అనమాట. ఎందుకంటే డాటర్ ఇన్ లా యొక్క మ్యారేజ్ టైం ఏజ్, ఎందుకంటే అక్కడికి 6 సంవత్సరాలు మనం ప్లస్ చేసాం కాబట్టి డాటర్ ఇన్ లా యొక్క మ్యారేజ్ టైం ఏజ్ ఎంత అంటే 25 అండి. కాబట్టి 25 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. The average age of 24 students is 12 years. It was observed that while calculating the average age, the age of the student was taken as 14 years instead of 8 years. What will be the correct average అని అడిగండి. What will be the correct average? అంటే ఇక్కడ చూడండి, ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ చాలా చేసాం మనము. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అండి, 12 years అండి, 12 years. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగండి, ఏ స్టూడెంట్ వాజ్ టేకెన్ యాజ్ 14 years. ఏ స్టూడెంట్ వాజ్ టేకెన్ యాజ్ 14 years ఇన్స్టెడ్ ఆఫ్ 8 years అండి, ఇన్స్టెడ్ ఆఫ్ 8 years. అంటే 8 years బదులుగా 14 years అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి 14 రాంగ్, కాబట్టి మన 14 దీనిలో మైనస్ చేసేయండి. 8 years మనం ప్లస్ చేసుకోండి, ప్లస్ చేసి వీళ్ళకి మాత్రం యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది ఇక్కడ బై 24 అండి. ఇది ఎంత అవుతుంది చూడండి, 12 మైనస్ ఈ రెండింటికి మైనస్ చేసినట్లయితే మనకి 6 వస్తుందండి, 6/24 అండి. 6/24 అంటే 6 1 6 4 కాబట్టి 1/4 వస్తుందండి. అంటే 12 years నుంచి 1/4 అంటే 0.25 మైనస్ చేసేయండి. 0.25 మైనస్ చేస్తే ఏమవుతుంది, 11.75 అవుతుందండి. 11.75 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. దేర్ వర్ 24 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. వన్ ఆఫ్ దెమ్ who was 18 years old left the class and his place will fill up by a newcomer. If the average of the class thereby was lowered by 1 month, the age of the newcomer is అని ఏజ్ ఆఫ్ ది న్యూకమర్ ఈజ్ అని. ఇక్కడ చూడండి 24 స్టూడెంట్స్ ఉన్నారండి క్లాస్ లో, వాళ్ళ నుంచి 18 years ఉన్న ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు, లెఫ్ట్ ది క్లాస్ అంటే వెళ్ళిపోయాడు. అండ్ హిస్ ప్లేస్ వాజ్ ఫిల్డ్ అప్ బై న్యూ కమర్. ఆ ప్లేస్ ని ఒక న్యూ కమర్ తో ఫిల్ చేశారండి. ఫిల్ చేస్తే యావరేజ్ వాజ్ లోవర్డ్ బై 1 month అండి. యావరేజ్ అని 1 month తగ్గిపోతుందండి. 1 month తగ్గిపోతుందంటే 24 స్టూడెంట్స్ కూడా 1 month తగ్గిపోతుంది కాబట్టి ఏమవుతుందండి, 24 months అవుతుందండి. ఈ 24 months ఏమని రాసుకోవచ్చు అంటే 2 years అని రాసుకోవచ్చు అనమాట. అంటే 2 years వేరియేషన్ వచ్చిందండి. ఇప్పుడు 18 years ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి -18 అండి. న్యూ కామర్ ప్లస్ కాబట్టి ప్లస్ అండి.
ఇదేమైందంటే రెడ్యూస్ తగ్గింది కాబట్టి -2 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు -2 అనమాట. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -2 ఈ 18 కాస్ ఇటు వస్తే +18 అవుతుంది. అంటే న్యూ కామర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి? 16 ఇయర్స్ అవుతుందండి. 16 ఇయర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఫార్మ్ ఏ క్లాస్ ఆఫ్ 24 బాయ్స్. ఏ బాయ్ ఏజ్ 10 ఇయర్స్ లీవ్ ఇన్ ది క్లాస్ in this place a new boy is admitted. As a result, the average of the class is increased by 2 months. What is the age of a new boy అంటే what is the age of a new boy అంటే న్యూ బాయ్ యొక్క ఏజ్ కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 24 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత తగ్గింది చూడండి. 2 months అండి. ఎంతమంది క్వశ్చన్ లాగే ఒక క్లాసులో 24 మంది బాలురు ఉన్నారు. అందులో ఒక బాలుడు 10 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు. వాడి ప్లేస్ లో ఒక న్యూ కామర్ చేరాడు. చేరడం వల్ల యావరేజ్ ఏం మారిందంటే 2 months. యావరేజ్ ఏం మారిందంటే 2 months డిఫరెన్స్ వచ్చింది. 2 months డిఫరెన్స్ వచ్చింది కాబట్టి, అంటే 24 బాయ్స్ యొక్క ఏజ్ 2 months కాబట్టి 24 into 2 అంటే 48 అవుతుంది. లేదా బై 12 వేసుకోండి, ఎందుకంటే ఇయర్ లో మార్చాలి కాబట్టి. అంటే 4 years అవుతుందండి. న్యూ కామర్ ఏజ్ అనేది మనకి 14 years అవుతుందండి. చూడండి మరొకసారి చూద్దాము. ఇక్కడ బయటికి వెళ్ళిపోయిన అబ్బాయి, ఏ బాయ్ ఏజ్ 10 years లీవ్స్ అంటే బయటకు వెళ్ళిపోయాడండి. ఇతనికి బయటకు వెళ్ళాడు కాబట్టి మైనస్ తీసుకున్నాము. ఒక న్యూ కామర్ యాడ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నామండి. ఇప్పుడు వీళ్ళ యొక్క ఏజ్ అనేది ఏ విధంగా మారింది చూడండి. 24 బాయ్స్ యొక్క ఏజ్ అనేది 2 months ఇంక్రీజ్ అయ్యిందండి. 2 months ఇంక్రీజ్ అయ్యిందంటే మనకి ఏమవుతుందండి? 24 into 2 అండి. మనం ఇయర్ లో మార్చుకున్నట్లయితే బయట 12 అనమాట. 12 1 12 4 years అవుతుందండి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 4 years అవుతుంది. ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 years. అంటే న్యూ కామర్ కి ఓల్డ్ పర్సన్ కి. ఇప్పుడు ఈ -10 కాస్ట్ పంపించడానికి +10 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 + 10 అంటే 14 years అవుతుంది. ఓకే, 14 years అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. క్వశ్చన్ నెంబర్ 32, 5 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ A, B, C and D was 45 years. With E join them now, the average age of all the 5 is 49 years. How old is E అని ఇచ్చాడండి. 5 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ A, B, C, D was 45 years. అంటే ఈ నలుగురు యొక్క యావరేజ్ ఎంత అంటే 45 years అండి. విత్ జాయినింగ్ ఈ అనేవాడు జాయిన్ అయ్యాడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ది 5 ఈజ్ 49 ఇచ్చాడండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, అవ్వల్డ్ ఈ యొక్క ఏజ్ కావాలి మనకి. ఈ నలుగురు యొక్క ఏజ్ ఇచ్చాడు ఎంత అండి? సరే, నలుగురునా 5 years ago అండి. 5 years ago ఈ 4 members యొక్క ఏజ్ ఎంత ఇచ్చాడంటే 45 ఇచ్చాడండి. మరి ప్రెజెంట్ ఏమవుతుందండి? ప్రెజెంట్ ఈ 4 members యొక్క యావరేజ్ ఏజ్ 45 + 5 అవుతుందండి. అంటే 50 అవుతుందండి. ఓకేనండి. అంటే 4 members యొక్క ఏజ్ 50 అవుతుందండి. నెక్స్ట్ వీళ్ళకి ఈ జాయిన్ అయ్యాడండి. ఈ జాయిన్ అయిన తర్వాత యావరేజ్ ఏ విధంగా మారిందండి? 49 గా మారిందండి. అంటే 5 members యొక్క ఏజ్ ఏమవుతుందండి? 49 అవుతుందండి. ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అండి? 1 తగ్గింది ఇక్కడ, -1 into 4 అండి. అంటే ఈ ఫిఫ్త్ పర్సన్ ఎవరండి? ఈ అనే వ్యక్తి యొక్క మనకి ఏజ్ కావాలనుకుంటే, ఫిఫ్త్ పర్సన్ యొక్క ఏజ్ కావాలనుకుంటే ఇప్పుడు ఏమవుతుందండి? -1 into 4 కాబట్టి ఇది మైనస్ అవుతుంది. -4 అనమాట. చేస్తే ఏమవుతుందండి? 49 నుంచి 4 మైనస్ చేస్తే 45 అవుతుందండి. అంటే ఈ యొక్క ఏజ్ ఏమవుతుందండి? 45 అవుతుందండి. ఇటువంటి మోడల్ మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. చూడండి, ఇక్కడ 4 members యొక్క యావరేజ్ మనకు 50 అయినట్లయితే 5 members యొక్క యావరేజ్ 49 అయినట్లయితే అంటే ఏమైందండి? యావరేజ్ తగ్గిందండి. ఎంత తగ్గింది? -1 తగ్గిందండి. అంటే నలుగురికి కూడా 1 తగ్గుతుందండి. కాబట్టి -4 చేసినట్లయితే ఏమవుతుందండి? 45 అవుతుందండి. ఓకేనండి. ఆ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. Question number 33. In a family, the average age of a father and mother is 35 years. The age of the father, mother, their only son is 27 years. What is the age of the son and children? In a family, the average age of father and mother is 35 years. And father and mother అంటే two persons అనమాట. 2 persons యొక్క యావరేజ్ ఎంత అంటే 35 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్, మదర్ అండ్ దేర్ సన్ అంటే ఆ సన్ తో కలిపి అయితే ఎంత అండి? 27 years అండి. అంటే ముగ్గురు కలిపి అయితే 27 years అనమాట. ఓకేనండి. అయితే వాట్ ఇస్ ది ఏజ్ ఆఫ్ ది సన్ యొక్క ఏజ్ కావాలండి. సన్ యొక్క ఏజ్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరండి? సన్నే కదండి. సన్ యొక్క ఏజ్ కావాలంటే ఏమవుతుందండి? ఇక్కడ నుంచి ఎంత తగ్గిందండి? 35 నుంచి 27 డిఫరెన్స్ చూసుకున్నట్లు 8 తగ్గిందండి. 8 ఇంటే ఇక్కడ 2 members ఉన్నారు కాబట్టి 8 into 2 అనమాట. అంటే 16 అవుతుందండి. ఈ 16 ఇక్కడ మైనస్ చేసండి. 27 నుంచి 16 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 11 years అవుతుందండి. కాబట్టి సన్ యొక్క ఏజ్ ఏమవుతుందండి? 11 years అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 9 students ఆఫ్ దేర్ టీచర్. చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 9 students అండ్ దేర్ టీచర్ ఈ 16 years. The average age of the first 4 students is 19 years.
దట్ ఆఫ్ లాస్ట్ 5 స్టూడెంట్స్ ఈజ్ 10 years. ది టీచర్ ఏజ్ ఈజ్ అని ఇచ్చాడండి. ది టీచర్ ఏజ్ ఈజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 లాస్ట్ 5 అని ఇచ్చాడు కాబట్టి మొత్తం యావరేజ్ ఏజ్ కనుక్కోండి. ఫస్ట్ 4 అన్నాడు కాబట్టి 4 into 19 అవుతుందండి. తర్వాత 5 members అని 5 into 10 అండి, బై మొత్తం 9 members కాబట్టి బై 9 అండి. ఇప్పుడు చూడండి 4 into 19 చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది, 76 వస్తుంది. 5 into 10 అంటే 50 వస్తుందండి, బై 9 అనమాట. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 76 + 50 అంటే చేస్తే ఏమొస్తుంది, 136 వస్తుందండి. అంతేనా, 126 అవుతుంది. 126 బై 9 అండి. 9తో చూడండి ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందేమో. 9తో చూసుకున్నట్లు 9 1 9 అండి, 9 36 9 14 అండి. అంటే మనకి 14 వస్తుందండి. అంటే యావరేజ్ ఎంత వచ్చిందండి, 14. అంటే 9 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 14. కనిపించండి, యావరేజ్ ఏజ్ అనేది 9 బాయ్స్ యొక్క 9 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 14 years అండి. టీచర్ కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే 10 అవుతారండి. వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 16 అవుతుందండి. ఏమైందండి, ఇక్కడ 2 పెరిగింది కాబట్టి 9 into 2 అండి, అంటే ఏమవుతుంది 18 అవుతుంది. ఆ టీచర్ యొక్క ఏజ్ కావాలంటే దీనికి ప్లస్ చేశారండి. ప్లస్ చేస్తే ఏమవుతుందండి 34 years అవుతుందండి. అంటే టీచర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి, టీచర్ ఏజ్ ఎంత అవుతుంది, 34 years అవుతుందండి. అంటే సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. ఏజ్ ఆఫ్ ఏ గర్ల్ అండ్ ఏజ్ ఆఫ్ ఏ బాయ్ ఆర్ ఏ ఇయర్స్ అండ్ బి ఇయర్స్ రెస్పెక్టివ్లీ. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఇచ్చింది. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇక్కడ వేరువేరుగా తీసుకున్నట్లయితే బాయ్స్ యొక్క సంఖ్య చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది ఎక్స్ అండి, ఇది వై అండి. వీళ్ళకి యావరేజ్ చూసుకున్నట్లయితే ఏ అండి, ఇది బి అండి. బాయ్ ఆర్ ఏ ఇయర్స్ అండ్ సారీ, ఏజ్ ఆఫ్ గర్ల్ అండ్ బాయ్ ఆర్ ఏ ఇయర్స్ అండ్ బి ఇయర్స్ అన్నాడు. అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. రివర్స్ ఇచ్చాడండి, ఇది ఏ ఇది బి ఇచ్చాడండి. అయితే ఏమడిగాడండి, టోటల్ యావరేజ్ కావాలండి. ఎక్స్ పర్సన్స్ యొక్క యావరేజ్ మన బి కాబట్టి ఎక్స్ ఇంటూ బి అవుతుందండి. వై పర్సన్స్ యొక్క యావరేజ్ ఏ కాబట్టి వై ఇంటూ ఏ అవుతుందండి. టోటల్ యావరేజ్ కావాలంటే ఏమవుతుందండి, ఎక్స్ బై వై అనమాట. అంటే ఏమవుతుందండి, ఎక్స్ బి ప్లస్ వైఏ బై ఎక్స్ ప్లస్ వై అనమాట. ఇది ఎక్కడ ఉందో చూసుకోండి, అదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఎక్స్ బి ఇక్కడ ఏఎక్స్ అని ఇచ్చినట్టు ఎక్స్ బి ఆర్ బిఎక్స్ ప్లస్ ఏవై బై ఎక్స్ ప్లస్ వై అన్నట్టు. కాబట్టి ఏమవుతుందండి, సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, అది చూసుకోండి. మనం ఏబి అని నార్మల్ గా తీసుకుంటే కాదండి, ఇక్కడ ముందు గర్ల్స్ ఇచ్చాడు, తర్వాత బాయ్స్ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం ముందు బాయ్స్ ఇచ్చాడు, ఇక్కడ తర్వాత గర్ల్స్ ఇచ్చాడు. తేడా అక్కడ చూడండి. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అనుకుంటారు ఆన్సర్, కానీ ఇది కాదు, ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 cricket players is 20 years. If the age of the coach is also included, the average age of teachers by 100%, 10%. The age of the coach is అని ఇచ్చాడు. ఏజ్ ఆఫ్ ది కోచ్ ఈజ్ ఇక్కడ చూడండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 క్రికెట్ ప్లేయర్స్ ఈజ్ 20 years అండి. 11 క్రికెట్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 20 years అండి. ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది కోచ్ ఆర్ ఇంక్లూడెడ్, కోచ్ అనేది ఇంక్లూడ్ చేసినట్లయితే ది యావరేజ్ ఏజ్ ఇంక్రీజ్ బై 10% అండి. యావరేజ్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎంత, ఇంతకుముందు 20 ఉండేదండి, 10% ఇంక్రీజ్ అవుతుందండి బై 10 అనమాట. 10% అంటే 10 by 100 కాబట్టి 0 క్యాన్సల్ 0 క్యాన్సల్ అంటే ఏమవుతుందండి, 2 years ఇంక్రీజ్ అవుతుందండి. అంటే 12% యావరేజ్ ఏమవుతుందండి, 22 అవుతుందని అర్థం అనమాట. ఓకేనండి, 2 years ఇంక్రీజ్ అయింది కాబట్టి 20 + 2 22. ఎంత ఇంక్రీజ్ అయిందండి, +2 అయింది కాబట్టి 11 into 2 అనమాట. 2 11 ఎంత అండి, 22 కాబట్టి ఈ 22 ఇక్కడ ప్లస్ చేసుకోండి. అంటే కోచ్ యొక్క ఏజ్ ఏమవుతుందండి, 44 years అవుతుందండి. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కోచ్ యొక్క ఏజ్ ఎంత అండి, ఏజ్ ఈజ్ 44 years అండి. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు షార్ట్ కట్ మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది మధ్యలో ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థం కాదండి. మొదటి నుంచి యావరేజ్ టాపిక్ మొదటి నుంచి చూసినట్లయితే మనం ఈ షార్ట్ కట్ ఎందుకు వేస్తున్నామని మీకు అర్థం అవుతుంది. మొదటి నుంచి చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ వాజ్ 27 years. When they married 4 years ago, the average age of the husband and wife, a newborn child, is 21 years. Now, the present age of the child is అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాజ్ 27 years. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇక్కడ మనకి హస్బెండ్ వైఫ్ అని తీసుకోండి. వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడు అంటే 27 years అండి. వెన్ దే మ్యారీడ్ 4 years ago అని ఇచ్చాడండి. అంటే 4 years ago మ్యారేజ్ అయినట్లయితే అప్పుడు ఏజ్ మనం చూసుకున్నట్లయితే ఎంత అండి, 27 years అండి. 27 years.
మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ 4 years ముందు మ్యారేజ్ అయింది కాబట్టి ప్రజెంట్ కావాలనుకోండి, ప్రజెంట్ కావాలనుకుంటే ఏమవుతుందండి 27 + 4 అండి, అంటే 31 years అవుతుందండి. 31 years అంటే 2 persons యొక్క యావరేజ్ ఎంత అంటే 31 years అండి. 31 years. ఇంకేమండి ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, ది వైఫ్ అండ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్ ఈజ్ 21 years అంటే ముగ్గురు యొక్క ఏజ్ ఇచ్చాడండి. ఎంత అంటే 21 years అండి. ఎంత ప్రజెంట్ ఏంటంటే చూడండి ఇక్కడ ప్రజెంట్ ఎంత 4 years బ్యాక్ అయితే 27 years అండి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 31 అండి. 2 persons యొక్క, ఇక్కడ 3 persons యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడండి 21 years ఇచ్చాడండి. 21. ఓకేనండి. ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ చైల్డ్ ఈజ్ అండి, చైల్డ్ యొక్క ఏజ్ కావాలి అంటే ఇక్కడ ఎంత తగ్గింది చూడండి, 10 తగ్గిందండి. 10 తగ్గింది, ఇక్కడ -10 వేసుకోండి, ఇంటూ 2 అవుతుందండి. 2 10s ఏమవుతుందండి -20 అవుతుంది. కాబట్టి -20 చేశారనుకోండి, ఆ బాయ్ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి 1 year అవుతుందండి. బేబీ 8 ఎంతండి, బేబీ ఏజ్ ఎంతండి 1 year అనమాట. బేబీ ఏజ్ ఎంత అవుతుందండి 1 year. చూడండి ఇక్కడ 2 persons అండి, ఇక్కడ హస్బెండ్ వైఫ్ 2 persons యొక్క యావరేజ్ ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ యావరేజ్ 31 అండి. 3 persons యొక్క ప్రజెంట్ యావరేజ్ 21 అండి. ఇక్కడ నుంచి 10 తక్కువ ఉంది, ఇక్కడ -10 ఇంటూ 2 చేసుకోండి, అంటే -20 అవుతుందండి. అంటే 21 నుంచి 20 మైనస్ చేస్తే 1 వస్తుంది. ఈ 1 ఎవరేజ్ అవుతుందండి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరండి, ఇంతకు ముందు ఎవరు ఉండేవారండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేవాళ్ళండి. థర్డ్ పర్సన్ ఎవరు అవుతారండి, సన్ అవుతారు. కాబట్టి ఆ బేబీ యొక్క ఏజ్ ఎంత అండి 1 year అవుతుంది అనమాట. 1 year ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ who were married 4 years ago was 25 years at the time of their marriage. The average age of the family consisting of husband, wife and a child born during the intervals is 20 years today. The age of the child is another. Age of child is. ఇక్కడ చూడండి, the average age of husband and wife who are married 4 years ago. 4 years ago మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ ఏజ్ చూసుకున్నట్లయితే 4 years ago వాళ్ళ యావరేజ్ ఎంత అండి 25 అండి. ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఆ మ్యారేజ్ చేసుకున్న సమయంలో అంటే 4 years ago మ్యారేజ్ అయింది అర్థం అనమాట. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చైల్డ్ బోర్న్ డ్యూరింగ్ ది ఇంటర్వెల్స్ ఈస్ 20 years టుడే అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ 2 babies అని అర్థం అనమాట. ఇక్కడ ది ఏజ్ ఆఫ్ చైల్డ్ అనేది కూడా ఒక చైల్డ్ అంటే మనకు కొద్దిగా మీనింగ్ చూడండి ఒకసారి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ కన్సిస్టింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చైల్డ్ బోర్న్ డ్యూరింగ్ ది ఇంటర్వెల్స్ ఈజ్ 20 years అని ఇచ్చాడు. అంటే వీళ్ళ యొక్క యావరేజ్ ఇక్కడ మొత్తం ఇదంతా యావరేజ్ అంటే 3 members యొక్క యావరేజ్ అనమాట. 4 years ago యావరేజ్ ఎంత అంటే 25 అండి. మరి ప్రజెంట్ ఏమవుతుందండి, ప్రజెంట్ చూసుకున్నట్లయితే 25 + 4 అంటే 29 years అవుతుందండి. అంటే ఇక్కడ ఎంతమంది పర్సన్స్ అండి, 2 persons యొక్క యావరేజ్ ఎంత అండి 29 అండి. ఇక్కడ 3 persons అయ్యారండి, అంటే ఒక పర్సన్ అనేది యాడ్ అయ్యాడు. కాబట్టి 3 persons యొక్క యావరేజ్ ఎంత అవుతుందండి, ఇక్కడ 20 years ఇచ్చాడండి. ఎంత తక్కువ ఉందండి -9 తక్కువ ఉంది కాబట్టి 9 × 2 అంటే 18 అవుతుందండి. -18 ఇక్కడ -18 చేసేయండి, చేస్తే ఏమవుతుందండి 2 years వస్తుందండి. అంటే ఇక్కడ ఎవరంటే యాడ్ అయ్యారు, బేబీ యాడ్ అయింది కాబట్టి ఆ బేబీ యొక్క ఏజ్ ఏమవుతుందండి 2 years అవుతుందండి. ఓకేనండి, 2 years ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. 5 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ P and Q was 25. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ P and Q and R టుడే ఈజ్ 25. ఏజ్ ఆఫ్ ఆర్ ఆఫ్టర్ 5 years విల్ బి ఇచ్చండి. ఏజ్ ఆఫ్ ఆర్ ఆఫ్టర్ 5 years. ఇక్కడ చూడండి 5 years ago అన్నాడండి. 5 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ P and Q. P, Q ఇద్దరి యొక్క ఏజ్ యావరేజ్ ఎంత అంటే 25 అండి. మరి ప్రజెంట్ ఏమవుతుందండి, ప్రజెంట్ చూసుకున్నట్లయితే 25 + 5 అంటే 30 years అవుతుందండి. 30 years అంటే ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఏంటంటే 30 years అండి. మళ్ళీ ముగ్గురు యొక్క యావరేజ్ ఏజ్ టుడే ఇచ్చాడండి. అంటే ఈ రోజు ముగ్గురు యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 25 years ఇచ్చాడండి. అంటే ఎంత తక్కువ అయిందండి, 5 తక్కువ అయింది కాబట్టి 5 × 2 అంటే ఏమవుతుంది -10 అవుతుంది. ఓకేనండి, -10 చేసండి, చేస్తే ఏమొస్తుంది 15 వస్తుందండి. మరి 15 ఎవరి ఏజ్ అండి, ఇది ఆర్ యొక్క ఏజ్ అనమాట. ఆర్ యొక్క ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే మరి 15 years అవుతుంది. మనకి ఏం అడిగాడంటే ఆఫ్టర్ 5 years ఆర్ విల్ బి అని ఇచ్చాడండి. కాబట్టి ఆఫ్టర్ 5 years అంటే 5 years తర్వాత అర్థం. ఆఫ్టర్ 5 years అంటే మరి ఆర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి, ఆర్ యొక్క ఏజ్ ఈక్వల్ టు 15 + 5 అంటే 20 years అవుతుంది. ఓకేనండి, అంటే ఆర్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 5 years ఎంతండి 20 years అండి. బి కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 అండి. క్వశ్చన్ నెంబర్ 40, ఇన్ ఏ స్కూల్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 6 years
and the average age of 12 teachers is 40 years. If the average age of combined group of all teachers and students is 70 years, then the number of students is ఇచ్చాడు. then the number of students in a school, ఒక పాఠశాలలో ది యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ 6 years అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇవ్వలేదండి ఎంతమంది, ఎక్స్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి యావరేజ్ ఎంత అంటే 6 అంట. అండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 12 టీచర్స్ ఈస్ 40 అండి. 12 టీచర్స్ యావరేజ్ ఎంత అంటే 40 ఇచ్చాడండి. ఇఫ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది కంబైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ 7 years ఇచ్చాడండి. మొత్తం కలిపి మనకి 7 ఇచ్చాడండి. మీకు అనిపిస్తుంది చూడండి ఇక్కడ, ఇది స్టూడెంట్ ఇది టీచర్ అండి. మనం మిక్సింగ్ ఇచ్చారు కాబట్టి మనం ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ టీచర్ కి వీళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అండి 6 అండి, వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత 40 అండి. ఓకేనండి. నెక్స్ట్ మిక్సింగ్ ఎంత అంటే 7 అండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే 6 కి 7 డిఫరెన్స్ ఎంత అండి 1 అండి. 40 కి 7 డిఫరెన్స్ ఎంత అంటే 33 అండి. అంటే 33:1 అని అర్థం అనమాట. ఇక్కడ ఈ 1% బదులు ఎంతమంది టీచర్స్ అంటే 12 టీచర్స్ అన్నాడు కాబట్టి 1 = 12 అనమాట. అంటే ఇంటూ 12 చేస్తే 12 వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలండి, ఇంటూ 12 చేయాలండి. అంటే 33 × 12 చేయండి. ఏమవుతుందండి, 12 3 ఎంత అంటే 36, 3 12 3 36 అంటే 39 అవుతుంది. 396 అంటే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారండి 396 అండి. ఎలిగేషన్ అప్లై చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. నార్మల్ గా చేస్తే మనకు ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. నార్మల్ గా చేసి ఇక్కడ ఆల్రెడీ చేసాం కాబట్టి x × 6 + 12 × 40 అండి బై టోటల్ మనకి ఏమవుతుందండి x + 12 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత చేయాలి, ఈక్వల్ 7 చేయాలండి. ఈ x + 12 పంపించండి. చేసి మన x వాల్యూ కనుక్కున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే 396 వస్తుందండి. సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. ఎలిగేషన్ బెస్ట్. మనం ఏమి ఇచ్చాడో చూసుకొని దాన్ని ఎలిగేషన్ అప్లై చేయాలా నార్మల్ గా చేయాలో చూసుకోండి కొద్దిగా. ఓకేనండి. రెండు ఇచ్చి మిక్సింగ్ ఇస్తే మాత్రం మిక్సర్ అండ్ ఎలిగేషన్ గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా చేయండి. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.